Hello everyone, welcome back to Arunodayan Creations. Today we are going to learn about meiosis. Meiosis, a type of cell division in our video. Meiosis గురించి తెలుసుకుందాం. So already mitosis we have learned it in our previous video. Now we are going to learn about the process of meiosis. So mitosis అసలు ఎందుకు జరుగుతుందని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గనిజం. ఒక ఆర్గనిజం డెవలప్ అవ్వాలన్నా గ్రో అవ్వాలన్నా సరే మైటోసిస్ అనే సెల్ డివిజన్ జరగాలని చెప్పుకున్నాం. కమింగ్ టు మియోసిస్ టేక్స్ ప్లేస్ ఓన్లీ డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి అంటే మనకి ఏం కావాలి? వీ నీడ్ గ్యామెట్స్ కావాలి మనకి. గ్యామెట్స్ అంటే తెలుసు కదా, సెల్స్ విత్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్లో స్పర్మ్స్, ఓవా. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పాలిన్ గ్రెయిన్స్, ఓవ్యూల్స్. ఫంగైలో అయితే స్పోర్స్. అలాంటి వాటిని మనం గ్యామెట్స్ అని పిలుస్తాం. సో డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ వీ నీడ్ గ్యామెట్స్. అలా ఒక మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయితేనే వీల్ గెట్ జైగోట్. దట్ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ఆర్గనిజం, కొత్త ఆర్గనిజంలో డెవలప్ అవ్వాలి. సో అలా గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే వీ నీడ్ సెల్ డివిజన్ కాల్డ్ యాజ్ మియోసిస్ అనే సెల్ డివిజన్ జరగాలన్నమాట. సో మియోసిస్ అక్కర్స్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గమేట్స్, దట్ టు ఓన్లీ డ్యూరింగ్ అ సెక్షువల్ రీప్రొడక్షన్. అయితే మియోసిస్లో వీ హ్యావ్ మనకి టూ ఫేజెస్ ఉంటాయి, మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. మియోసిస్ 1లో జస్ట్ లైక్ మైటోసిస్ లాగానే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్ స్టేజెస్ ఉంటాయి. మియోసిస్ 1లో జరిగే ఈ స్టేజెస్ని మియోసిస్ 1తో ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1తో చెప్తాము. అండ్ మియోసిస్ 2 స్టేజ్లో కూడా 4 స్టేజెస్ సేమ్ ఇవే ఉంటాయి. వాటిని మనం ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 అనే నేమ్స్తో చదువుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మియోసిస్ స్టార్ట్స్ విత్ ఏ డిప్లాయిడ్ సెల్ అండ్ ఎండ్స్ విత్ హ్యాప్లాయిడ్ సెల్స్. డిప్లాయిడ్ సెల్తో స్టార్ట్ అవుతుంది, హ్యాప్లాయిడ్ సెల్స్తో ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతున్నాయి? ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ రెడ్యూసింగ్, సగం అయిపోతున్నాయి. హ్యాప్లాయిడ్ అంటే ఓన్లీ 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, డిప్లాయిడ్ అంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 2గా ఉన్న క్రోమోజోమ్స్ కాస్త ఏమవుతున్నాయి? డాటర్ వచ్చేసరికి ఓన్లీ 1 అయిపోతున్నాయి, అంటే రెడ్యూస్ అవుతున్నాయి, తగ్గిపోతున్నాయి అనమాట. దట్స్ వై మియోసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిడక్షన్ డివిజన్ అని పిలుస్తాం. రిడక్షన్ డివిజన్. వెరాజ్ మైటోసిస్ వచ్చేసరికి ఇట్ స్టార్ట్స్ విత్ డిప్లాయిడ్ సెల్ అండ్ ఎండ్స్ విత్ డిప్లాయిడ్ సెల్. డిప్లాయిడ్ సెల్స్తోనే ఎండ్ అవుతుంది. ఎందుకని? అక్కడ మనకి ఎస్ ఫేజ్ ఉంది, గుర్తుందా మీకు? లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఎస్ ఫేజ్ అంటే సింథటిక్ ఫేజ్ ఉంటుంది అనమాట. డ్యూరింగ్ సింథటిక్ ఫేజ్ ఇన్ ఇంటర్ఫేజ్ డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. 2 ఉన్న క్రోమోజోమ్స్ కాస్త 4 అవుతాయి, అవి డాటర్ సెల్స్కి 2+2గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మియోసిస్ వచ్చేసరికి ఎస్ ఫేజ్ డు నాట్ టేక్స్ ప్లేస్. మనకి ఇక్కడ సింథసిస్ ఫేజ్ అనేది జరగదు, అంటే క్రోమోజోమల్ డూప్లికేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. సో ఇలా క్రోమోజోమ్ డూప్లికేషన్ జరగలేదు కాబట్టే వీల్ గెట్ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఎట్ ఎండ్. మనకి లాస్ట్లో హ్యాప్లాయిడ్ సెల్స్ వస్తాయన్నమాట. క్రోమోజోమ్ నెంబర్ రెడ్యూస్ అయ్యి వస్తుందన్నమాట. అండ్ మియోసిస్ 1 స్టార్ట్స్ విత్ డిప్లాయిడ్ సెల్. మనకి మియోసిస్ 1 డిప్లాయిడ్ సెల్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ వీల్ గెట్ 2 డాటర్ సెల్స్. మనకి 2 డాటర్ సెల్స్ వస్తాయి ఎండింగ్లో, విచ్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, హ్యాప్లాయిడ్ వస్తాయి. అండ్ మియోసిస్ 2 స్టార్ట్స్ విత్ హ్యాప్లాయిడ్ సెల్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ సెల్సే హ్యాప్లాయిడ్ సెల్స్తో స్టార్ట్ అవుతుంది మియోసిస్ 2 అండ్ ఎండ్స్ విత్ హ్యాప్లాయిడ్ ఓన్లీ. మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ వస్తాయన్నమాట. సో ఎనీవేస్ at the end of meiosis we'll get 4 daughter cells which are haploid in nature. We can call them as gametes. వీటిని gametes అని చెప్తాము. They will participate in sexual reproduction and they are useful for continuation of race. ఇంకో కొత్త ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నౌ లెట్ us go deep into meiosis processes. మియోసిస్లో 1 and 2 ప్రాసెస్ ఎలా జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. Now let us start the process of meiosis. అయితే మియోసిస్లో జస్ట్ లైక్ మైటోసిస్ ఫస్ట్ క్యారియోకైనెసిస్ టేక్స్ ప్లేస్ అండ్ దెన్ సైటోకైనెసిస్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, క్యారియోకైనెసిస్ 4 స్టేజెస్గా. నెక్స్ట్ సైటోకైనెసిస్ అంటే సెల్ 2గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మియోసిస్ 1లో ప్రోఫేజ్ 1. సో 4 ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1 అండ్ టీలోఫేజ్ 1. ఫస్ట్ ప్రోఫేజ్ 1లో ఏం జరుగుతుందో చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ మియోసిస్ డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. మియోసిస్లో మనకి ఇంటర్ఫేజ్ ఉంటుంది కదా, ఒక మియోసిస్కి ఇంకో మియోసిస్కి మధ్యలో, అక్కడ డిఎన్ఏ డూప్లికేషన్ జరగదు. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ప్రోఫేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే
దిస్ ఈజ్ ఎ సెల్, ఇది సెల్. దిస్ ఈజ్ అ న్యూక్లియస్ విత్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియోలస్ ఈజ్ ప్రెజెంట్ అండ్ క్రోమాటిన్ మెటీరియల్ ఈజ్ ప్రెజెంట్. సో ఏమవుతుంది, ఫస్ట్ సెల్లో న్యూక్లియస్, న్యూక్లియోలస్ అండ్ chromatin material is present. This is chromatin material. That means genetic material which is present in diffused network. గజిబిజిగా ఉన్న ఒక దారం లాగా ఉంటుంది అనమాట జెనెటిక్ మెటీరియల్, క్రోమాటిన్ మెటీరియల్ అని పిలుస్తాం. సో డ్యూరింగ్ ప్రోఫేస్లో ఏమవుతుంది అంటే ఈ సెల్లో దిస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ విల్ డిసపియర్. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియర్ అయిపోతుంది. అండ్ దిస్ న్యూక్లియోలస్ బికమ్స్ వెరీ స్మాల్ ఆర్ ఇన్విజిబుల్, చాలా చాలా చిన్నగా అయిపోతుంది అనమాట న్యూక్లియోలస్. అండ్ దిస్ క్రోమాటిన్ మెటీరియల్ బికమ్స్ కండెన్స్డ్ అంటే దగ్గరికి వచ్చి ఏమవుతాయి అంటే క్రోమోజోమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇలా క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. క్రోమాటిన్ మెటీరియల్ కండెన్సెస్ అంటే దగ్గరికి వచ్చి ఏమవుతుంది, దే అటైన్ సమ్ డెఫినెట్ షేప్, ఒక డెఫినెట్ షేప్ వస్తుంది. వాటిని మనం క్రోమోజోమ్స్ అంటాము. ఈచ్ క్రోమోజోమ్ కంటైన్ ఏ సెంటర్ క్రోమాటిడ్, మధ్యలో ఒక క్రోమాటిడ్ ఉంటుంది. అండ్ 2 ఆర్మ్స్, మధ్యలో సెంట్రోమియర్ అనే ఒక పాయింట్ ఉంటుంది. చుట్టూతా మనకి ఆర్మ్స్ మీన్స్ క్రోమాటిడ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏమవుతుంది అంటే దీస్ క్రోమోజోమ్స్, ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏమవుతాయి అంటే దే స్ప్లిట్ లాంగిట్యూడినల్లీ, సేమ్ లైక్ మైటోసిస్. ఇలా లాంగిట్యూడినల్గా స్ప్లిట్ అవుతాయి. సో స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫర్ ఈచ్ సెంట్రోమియర్ వీ హ్యావ్ 4 క్రోమాటిడ్స్. ఒక్కొక్క సెంట్రోమియర్కి మనకి 4 క్రోమాటిడ్స్ వస్తాయన్నమాట ఇలాగా. సో 4 క్రోమాటిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో వీటిని ఏమంటాము అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. ఈచ్ సెంట్రోమియర్ హ్యాస్ 4 క్రోమాటిడ్స్. సో ఇప్పుడు చూడండి, దీస్ క్రోమాటిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. సిస్టర్ క్రోమాటిడ్స్ వై? బికాజ్ ఆల్ దీస్ క్రోమాటిడ్స్ ఆర్ అటాచ్డ్ టు ఎ సింగిల్ సెంట్రోమియర్. ఒకటే సెంట్రోమియర్కి అటాచ్ అయినాయి కదా, వీటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. అండ్ ఇందులో ఉన్న క్రోమాటిడ్స్ని కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. ఒకటే సెంట్రోమియర్కి 4 క్రోమాటిడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఈ రెండు ఏమవుతాయి అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవుతాయి. అంటే డిఫరెంట్ సెంట్రోమియర్స్కి ఉన్న క్రోమాటిడ్స్ అనమాట. సేమ్ సెంట్రోమియర్కి ఉన్న వాటినేమో సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాము. వేరే దానికి కంపేర్ చేసుకుంటూ చెప్పాలి అంటే దీన్ని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇది ఈ సెంట్రోమియర్కి ఉన్నది, ఇది ఈ సెంట్రోమియర్కి ఉన్నది కాబట్టి. సో దీస్ ఆర్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఇంతవరకు మనకి మైటోసిస్లో ఉన్నట్టే జరిగింది. ఇక్కడ ఒక స్పెషల్ స్టెప్ జరుగుతుంది అనమాట మియోసిస్లో. ఏంటిది అంటే క్రాసింగ్ ఓవర్ అని చెప్తాం. ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. సో మీకు అర్థం అవ్వడానికి నేను కలర్స్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ 1 క్రోమోజోమ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ క్రోమోజోమ్. సో ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి, నాన్ సిస్టర్ క్రోమోజోమ్స్ అవుతాయి అన్నమాట. వీటిని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే హియర్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్. అంటే ఏమవుతుందంటే దీస్ 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ విల్ కమ్ టుగెదర్. రెండు దగ్గరికి వచ్చి దే విల్ పెయిర్ అప్ అవుతాయి. అంటే దే విల్ వెయిట్. సో ఇలాగా దిస్ ఈజ్ ఏ క్రోమోజోమ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ క్రోమోసోమ్స్. ఈ క్రోమాటిడ్స్ ఏమవుతాయి అంటే దే విల్ పెయిర్ అప్ ఈచ్ అదర్. రెండు కూడా పెయిర్ అప్ అవుతాయి ఇలాగా లైక్ ఎక్స్ షేప్. సో ఈ క్రోమాటిడ్ అండ్ ఈ క్రోమాటిడ్ రెండు కూడా ఎక్స్ షేప్లో రెండు పెయిర్ అప్ అవుతాయి. దీన్ని క్రాసింగ్ ఓవర్ అని చెప్తాం, క్రాసింగ్ ఓవర్. సో ఈ క్రాసింగ్ ఓవర్ ఫినిష్ అయ్యేసరికి ఏమవుతుందంటే ద 2 క్రోమాటిడ్స్ విల్ ఎక్స్చేంజ్ దేర్ జెనెటిక్ మెటీరియల్. వాటి జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయంటే చూడండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఫినిష్ అయ్యేసరికి ఇలా వస్తాయి. సో ఇలా అర్థమైందా మీకు? సో ఏమవుతాయి, దీస్ 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ విల్
కమ్ క్లోజ్ టుగెదర్, రెండు కూడా క్లోజ్గా వచ్చి దే విల్ అటైన్ ఏ షేప్ ఆఫ్ ఎక్స్ బై పేరింగ్, రెండు పేరప్ అయ్యి ఎక్స్ షేప్లో ఒకదాని మీద ఒకటి ఇలా క్రాస్ అవుతాయి అనమాట. క్రాస్ అవ్వడాన్ని మనం క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తాం. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ స్టేజ్, క్రాసింగ్ ఓవర్ ఫినిష్ అయ్యేసరికి ఏమవుతాయి, దీస్ టూ విల్ ఎక్స్చేంజ్ దే జెనెటిక్ మెటీరియల్. చూడండి, ఈ బ్లూ కలర్లో ఉన్న క్రోమాటిడ్ చివర ఏమైంది, ఈ రెడ్ కలర్ క్రోమాటిడ్ పీస్ అటాచ్ అయింది. అలాగే ఈ రెడ్ కలర్ క్రోమాటిడ్కి చివర బ్లూ కలర్ క్రోమాటిడ్ అటాచ్ అయింది. అంటే దే బోత్ ఎక్స్చేంజ్ దే జెనెటిక్ మెటీరియల్, రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. దీన్ని మనం క్రాసింగ్ ఓవర్ అని చెప్తాము. బికాస్ ఆఫ్ దిస్ స్టెప్, ఈ స్టెప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీల్ హ్యావ్ న్యూ క్యారెక్టర్స్ అండ్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. యాక్చువల్లీ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ విల్ గెట్ న్యూ క్యారెక్టర్స్. మదర్ ఫాదర్లో లేని కొత్త క్యారెక్టర్స్ వస్తాయి మనకి ఆఫ్ స్ప్రింగ్లో. ఆ కొత్త క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే బికాస్ ఆఫ్ దిస్ క్రాసింగ్ ఓవర్. డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్ వాట్ హ్యాపెన్స్, దే విల్ ఎక్స్చేంజ్ దే జెనెటిక్ మెటీరియల్. దట్ మీన్స్ రీకాంబినేషన్ టేక్స్ ప్లేస్. డిఎన్ఏ మాలిక్యూల్స్ రీకాంబినేషన్ జరుగుతాయి అనమాట. అందుకే కొత్త క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట మనకి. సో డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్. సో ఇదంతా ఏంటి అంటే మనకి ప్రోఫేజ్ 1లో జరుగుతుంది. సో ప్రోఫేజ్ 1లో ఏమవుతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ విల్ డిసపియర్, nucleolus becomes very very small, chromatin material condenses and produces chromosomes. These chromosomes split longitudinally and have 4 chromatids per each centromere. Now the non-sister chromatids will come close together, they will pair up, they will follow a procedure called as crossing over by X-shape pairing up, and after that we'll have a రీకాంబినేషన్ జరిగి మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఏమవుతుంది, మీకు గుర్తుందో లేదో, సెంట్రియోల్స్ ప్రొడ్యూసర్స్ స్పిండిల్ ఫైబర్స్. సో మనకి స్పిండిల్ ఫైబర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఇలాగా. సో మనకి ఎక్స్చేంజ్ జరిగిపోయింది కదా ఇక్కడ. సో ఎక్స్చేంజ్ జరిగిపోయిన తర్వాత మనకి హియర్ స్పిండిల్ ఫైబర్స్ స్టార్ట్స్ టు ప్రొడ్యూస్, స్పిండిల్ ఫైబర్స్ స్టార్ట్ అవుతాయి ప్రొడ్యూస్ అవ్వడం. ఇది ప్రోఫేజ్ 1. నెక్స్ట్ వచ్చేసి మెటాఫేజ్ 1. మెటాఫేజ్ 1. సో మెటాఫేజ్ 1లో ఏమవుతుందంటే సెల్లో నౌ దీస్ క్రోమోజోమ్స్ విల్ లైన్ అప్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేట్. సో మెటాఫేజ్లో మనకి ఈక్వటోరియల్ ప్లేట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం కదా. ఈ ఈక్వటోరియల్ ప్లేట్ మీద దీస్ క్రోమోజోమ్స్ విల్ ఇలా అరేంజ్ అవుతాయి. ఎలాగా, ఈచ్ క్రోమోజోమ్ ఈజ్ ప్రెజెంట్ టువర్డ్స్ 1 పోల్. ఒక్కొక్క క్రోమోజోమ్ ఒక్కొక్క పోల్ వైపు ఉండేలాగా. ఇదంతా ఒకటే క్రోమోజోమ్. కానీ ఏమైనా ఈ 2 chromatids ఆర్ ప్రెజెంట్ టువర్డ్స్ 1 పోల్, 2 chromatids ఆర్ ప్రెజెంట్ టువర్డ్స్ అనదర్ పోల్. ఇదిగో ఇలాగా to one side ఇలా అరేంజ్ అవుతాయి మెటాఫేజ్లో. అండ్ ద స్పిండిల్ ఫైబర్స్ విల్ అటాచ్ టు క్రోమాటిడ్స్. స్పిండిల్ ఫైబర్స్ ఈ క్రోమాటిడ్స్కి అటాచ్ అవుతాయి. మైటోసిస్లో మనకి స్పిండిల్ ఫైబర్స్ అటాచెస్ టు సెంట్రోమియర్కి అటాచ్ అవుతాయని చెప్పాము. బట్ హియర్ దీస్ స్పిండిల్ ఫైబర్స్ విల్ అటాచ్ టు క్రోమాటిడ్స్కి అటాచ్ అవుతాయి అనమాట మెటాఫేజ్లో. దట్స్ ఇట్. సో డ్యూరింగ్ మెటాఫేజ్ సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది, ఈక్వటోరియల్ ప్లేట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ దీస్ క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేట్. ఎలా అరేంజ్ అయినాయి, సచ్ ఏ వే దట్ 1 chromosome is present towards 1 pole and the other towards another pole. సో ఒకటే సిస్టర్ క్రోమోజోమ్స్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్ వైపుకి అరేంజ్ అవుతాయి. అండ్ ది స్పిండిల్ ఫైబర్స్ విల్ అటాచ్ టు క్రోమాటిడ్స్కి అటాచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనాఫేజ్ 1. సో ఇక్కడ ఏమవుతుందంటే సెల్లో పుల్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. సో ఏం చేస్తాయి, ఈ క్రోమోజోమ్స్ పుల్ అవుతాయి అనమాట స్పిండిల్ ఫైబర్స్ వల్ల. పుల్ అయ్యి ఏమవుతాయి, దే విల్ స్ప్లిట్, ఇలా స్ప్లిట్ అవుతాయి ఇలాగా. జస్ట్ లైక్ ఎనాఫేజ్ ఇన్ మైటోసిస్లో ఎనాఫేజ్ లాగానే ఏమవుతుంది, దీస్ క్రోమోజోమ్స్ ఆర్ పుల్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ వల్ల ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఎనాఫేజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ టీలోఫేజ్ 1. ఈ టీలోఫేజ్ 1లో ఏమవుతుంది, క్వైట్ ఆపోజిట్ టు ప్రోఫేజ్లో ఏం జరుగుతాయి, అన్ని ఆపోజిట్లో జరుగుతాయని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు. ఈ క్రోమోజోమ్స్ కాస్త ఏమవుతాయి, దే విల్ ఫార్మ్ ఇంటూ క్రోమాటిన్ మెటీరియల్. ఇలా డిఫ్యూజ్ నెట్వర్క్ క్రోమాటిన్లా తయారవుతాయి. అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసప్పేర్ అయిపోయింది కదా మనకి ప్రోఫేజ్లో, ఇట్ విల్ రీఅపియర్, ఇలా మళ్ళీ అపియర్ అవుతుంది. న్యూక్లియోలస్ విల్ రీఅపియర్, న్యూక్లియోలస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఒకటే సెల్లో.
సెల్ హ్యాస్ నౌ 2 న్యూక్లియర్. ఒకటి న్యూక్లియస్ కాస్త ఏమైంది, డివైడ్ ఇంటూ టూ న్యూక్లియర్గా డివైడ్ అయింది అనమాట టీలోఫేజ్లో. ఆల్ ఆర్ ఆపోజిట్ టు ప్రోఫేజ్ 1. ప్రోఫేజ్ 1లో ఏం జరిగాయి, వాటికి ఆపోజిట్గా జరిగాయి. క్రోమోజోమ్స్ డీకండెన్సెస్ టు క్రోమాటిన్ మెటీరియల్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ రీఅపియర్స్ అరౌండ్ జెనెటిక్ మెటీరియల్ అండ్ న్యూక్లియోలస్ ఆల్సో రీఅపియర్స్. నౌ క్యారియోకైనెసిస్ 1 ఫినిష్ అయిపోయింది మియోసిస్ 1లో. ఇప్పుడు ఏమవ్వాలి, సైటోకైనెసిస్ జరగాలంటే సెల్ డివైడ్ అవ్వాలి. జస్ట్ ఈక్వటోరియల్ ప్లేట్ దగ్గర ఏమవుతుంది, దిస్ సెల్ మెంబ్రెయిన్ విల్ కన్స్ట్రిక్ట్, ఇలా లోపలికి కన్స్ట్రిక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ దిస్ కన్స్ట్రక్షన్ డీపెన్స్, ఇలా కన్స్ట్రక్షన్ డీపెన్ అయ్యి ఎట్ లాస్ట్ విల్ గెట్ 2 డాటర్ సెల్స్. మనకి 2 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈచ్ డాటర్ సెల్ ఈస్ కంటైనింగ్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. మనకి హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ మియోసిస్ 1 వీ గాట్ 2 డాటర్ సెల్స్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. ఇప్పుడు ఈ 2 సెల్స్ ఏమవుతాయంటే అగైన్ దే విల్ అండర్గో ఏ సెల్ డివిజన్ విచ్ ఈస్ కాల్డ్ మియోసిస్ 2. ఇంకా అవ్వలేదు మియోసిస్. ఇప్పుడు ఈ 2 సెల్స్ ఏమవుతాయంటే మియోసిస్ 2 జరుగుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు మైటోసిస్. మియోసిస్ 2 అంటే మైటోసిస్ సేమ్ ప్రొసీజర్, కాకపోతే మనకి ఈ క్రాసింగ్ ఓవర్ స్టెప్ అనేది జరగదన్నమాట. ఎలా జరుగుతుందో చూడండి, సేమ్ ఇక్కడే చూపిస్తాను. డ్యూరింగ్ మియోసిస్ 2, మియోసిస్ 2లో ఏం జరుగుతుంది, మియోసిస్ 1లో వీ హ్యావ్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్. 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ప్రొడ్యూస్ అయినాయి కదా, అందులో మళ్ళీ 2 సెల్స్ కూడా విడివిడిగా మియోసిస్ 2 జరుగుతాయి. సో మియోసిస్ 2లో ఏం జరుగుతుందో చూడండి, ఒక సెల్ని చూపిస్తున్నాను నేను మీకు. సేమ్ ఇదే ప్రొసీజర్ సెకండ్ ఈ సెల్కి కూడా జరుగుతుంది. సో మియోసిస్ 2లో ఏమవుతుంది, 4 phases ఆర్ దేర్, ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2 అండ్ టీలోఫేజ్ 2. ప్రోఫేజ్ 2లో ఏమవుతుంది, జస్ట్ లైక్ మైటోసిస్ అని చెప్పుకున్నాం కదా ఇది. సో ప్రోఫేజ్ 2లో ఏమవుతుంది, ద nuclear membrane will disappear, nucleolus will disappear and the chromatin material will condense to produce chromosomes. ఇలా chromosomes produce అవుతాయి. These chromosomes will split longitudinally, ఇలా longitudinalగా split అయ్యి will get these chromosomes. ఇలా chromosomes తయారవుతాయి. Each centromere contain 4 chromatids and the spindle fibers starts to produce, spindle fibers అప్పుడే ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది ప్రోఫేజ్ 2. నెక్స్ట్ మెటాఫేజ్ 2లో వచ్చేసరికి దీస్ క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేట్. ఇలా ఈక్వటోరియల్ ప్లేట్ మీద అరేంజ్ అవుతాయి. ఎలా, ద క్రోమాటిడ్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. సో క్రోమాటిడ్స్ ఆపోజిట్ పోల్స్ వైపుకి ఫేస్ అయ్యేలా అరేంజ్ అవుతాయి. అండ్ దీస్ స్పిండిల్ ఫైబర్స్ విల్ అటాచ్ టు క్రోమాటిడ్స్కి అటాచ్ అవుతాయి. నెక్స్ట్ ఎనాఫేజ్ 2లో పుల్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. ఇలా స్పిండిల్ ఫైబర్స్ ఏమవుతాయి, దే స్టార్ట్ కండెన్స్. ఇలా స్పిండిల్ ఫైబర్స్ కండెన్స్ అంటే దగ్గరికి అయిపోవడం వల్ల సెంట్రోమియర్ విల్ స్ప్లిట్ ఇంటూ 2. ఇలా సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది 2గా. సో ఇలా క్రోమోజోమ్స్ కూడా 2గా డివైడ్ అయ్యి ఆపోజిట్ పోల్స్ వైపుకి పుల్ అవుతాయి. నెక్స్ట్ టీలోఫేజ్ వచ్చేసరికి ఈ క్రోమోజోమ్స్ చుట్టూతా ఇప్పుడు ఏమవుతుంది, దీస్ క్రోమోజోమ్స్ విల్ అగైన్ డీకండెన్స్ ఇంటూ క్రోమాటిన్ మెటీరియల్ అండ్ వీటి చుట్టూతా విల్ గెట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ రీఅపియర్ అవుతాయి. ఇక్కడతో మనకి క్యారియోకైనెసిస్ ఫినిష్ అయిపోయింది, అంటే న్యూక్లియర్ డివిజన్ ఫినిష్ అయిపోయింది. సో మీకు ఆల్రెడీ మైటోసిస్ గురించి తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఎవరికైనా కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా కావాలి అంటే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో ఉంది మైటోసిస్ గురించి, దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. సో ఇలా మనకి టీలోఫేజ్ 2లో క్యారియోకైనెసిస్ ఫినిష్ అయిపోయిన తర్వాత నౌ దిస్ సెల్ అండర్గోస్ సైటోకైనెసిస్. సైటోకైనెసిస్ అంటే సెల్ డివైడ్ అవుతుంది. ఎలా అవుతుంది, ఈక్వటోరియల్ ప్లేట్ దగ్గర విల్ హ్యావ్ కన్స్ట్రక్షన్. ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సెల్ వాల్ కంటిన్యూస్గా. తర్వాత 2 cells ప్రొడ్యూస్ అవుతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ మియోసిస్ 2 మనకి మియోసిస్ 2 వచ్చేసరికి ఒక్కొక్క సెల్లోంచి 2 వస్తాయి. మనకి 2 cells ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి 2 cells వచ్చేసరికి 4 cellsగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈచ్ వన్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. ఇవన్నీ కూడా హ్యాప్లాయిడ్ సెల్సే విచ్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యామేట్స్ ఆర్ జర్మ్ సెల్స్ అని పిలుస్తాం. అంటే స్పర్మ్స్, ఓవా లేదా పోలన్ గ్రెయిన్స్ లేదా ఓవ్యూల్స్ స్పర్మ్స్గా తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా లేటర్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. అర్థమైంది కదా మియోసిస్. సో మియోసిస్లో మనకి 2 stages ఉన్నాయి, మియోసిస్ 1 and 2. సో వాటిలో ఫేజెస్లో ఎలా చేంజెస్ జరుగుతాయో చూసాం. ఇక్కడ చూడండి, క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ అయినాయి కదా. ప్రోఫేజ్లో క్రోమాటిన్ మెటీరియల్ కాస్త కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ తయారని ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఫినిష్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఓన్లీ వీ గాట్ న్యూ క్యారెక్టర్స్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ మెటాఫేజ్లో ఇలా అరేంజ్ అయిన ఈక్వటోరియల్ ప్లేట్ మీద. ఎనాఫేజ్లో పుల్లింగ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ టీలోఫేజ్లో మనకి మళ్ళీ క్రోమోజోమ్స్ తయారైనాయి.
క్రోమాటిన్ మెటీరియల్గా మళ్ళీ డీకండెన్స్ అవుతాయి. మధ్యలో మనకి సైటోకైనసిస్ జరిగి సెల్ కాస్త ఇలా 2గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ మియోసిస్ 2 జరిగి ఇలా మనకి 4 సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ మియోసిస్. మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.